పెద్ద సినిమా స్టార్ మనముండే వీధిలోనే ఉంటున్నాడు, రోజు మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటున్నాడు అనుకోండి, మనకేం పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఆ రోజు చూసేవాడేగా అనిపిస్తుంది. కానీ ఎక్కడో దూరంగా ఉండి ఎప్పుడో ఒకసారి కానీ కనిపించకుండా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఇది కూడా అంతే, మీరు వాళ్ళకి కనిపించకుండా ఉండాలి, కాల్స్ చేయకుండా ఉండాలి. అంతేకాదు, ఇక మూడో పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. అదేంటంటే, మీరు వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేశారు, దూరం చేశారు, మాట్లాడట్లేదు, అయినా సరే మీరు వాళ్ళని ఏమాత్రము ద్వేషించకూడదు. మీరు శోకంగా ఉన్నట్టుగా వాళ్ళకి చూపించటము, వాళ్ళని తిట్టటము, లేదంటే ఇలాంటివన్నీ అసలు ద్వేషించటం, ఏ బంధమైనా సరే పర్మనెంట్ గా తెగిపోదు అనమాట. మన మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన కోసం వెతుక్కుంటూ వస్తారు. కాబట్టి తొందరపడి వాళ్ళ మీద ద్వేషాలను పెంచుకోవటం, తిట్టటము, పక్కన వాళ్ళకి ఎవరికైనా చెప్పటం, ఇలా చేశారనుకోండి, వాళ్ళు వెళ్ళి వాళ్ళ చెవిలో వేసినప్పుడు ఏమవుతుందంటే, మన మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంతేనా అని చెప్పేసి మీ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ మనసులో వాళ్ళ పట్ల ద్వేషాన్ని పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళతో మీరు ఉండాలి అని అనుకుంటున్నారు, వాళ్ళు మీ లైఫ్ లో ఉండాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి ఇట్లాంటి పనులు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా నెంబర్ 4 వచ్చేసి వాళ్ళ ఫోన్ ని బ్లాక్ చేయటం అస్సలు చేయకండి. మనము మన ఫోన్ నెంబర్ ని ఎవరైనా బ్లాక్ చేస్తే ఎంత బాధకి గురవుతున్నాం, మీరు అదే పని మాత్రం చేయకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి నెంబర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం అలాంటివి చేయకండి. ఎందుకంటే మనం అనుభవిస్తున్న బాధ అవతల వాళ్ళు అనుభవించకూడదు అని అనుకోవాలి, కానీ నాకు చేశారుగా నేను చేస్తే ఏంటి అని అనుకోకూడదు అనమాట. వాళ్ళ లెవెల్ కి మనం దిగజారు